అందరికీ నమస్కారం. గ్రూప్ 2లో ఎక్సైజ్ ఎస్ఐ పోస్ట్‌కి 585 మందిని రిజెక్ట్ చేసింది ఏపీపీఎస్సీ. మరి విజన్ స్టాండర్డ్ ఇతరత్ర కారణాల చేత ఈ అభ్యర్థులనైతే రిజెక్ట్ చేయడం అయితే జరిగింది. అలాగే మనకు ఈ నెల 24వ తేదీ వరకు అప్పీల్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది. అయితే ఈ 585 మందిని ఖచ్చితంగా ఒక వ్యాలిడ్ రీజన్ చేత రిజెక్ట్ చేయబడింది. ఒకవేళ ఇప్పుడు వెళ్ళి ఈ 585 మంది అప్పీల్ చేసుకున్నా మనకు దాదాపు మ్యాక్సిమం ఒక 20% ఆఫ్ అభ్యర్థులు క్వాలిఫై అవ్వచ్చు. ఎందుకని అంటే ఆల్రెడీ ఇక్కడ రిజెక్ట్ చేయబడినటువంటి అభ్యర్థులే. మరి ఇంకొకసారి జరిగితే మ్యాక్సిమం మనకు ఒక 20% అభ్యర్థులు క్వాలిఫై అవ్వచ్చు అని అనుకుంటే 120 మంది అభ్యర్థుల దాకా క్వాలిఫై అవ్వచ్చు. అంటే రిమైనింగ్ 460 మంది అభ్యర్థులు డిస్క్వాలిఫై అవుతారు. 460 మంది అభ్యర్థులు డిస్క్వాలిఫై అయితే ఈ ఎక్సైజ్ ఎస్ఐ పోస్ట్ యొక్క కట్ ఆఫ్ మార్కులు ఏ విధంగా ఉండబోతాయి? జనరల్ కట్ ఆఫ్ మార్కులపై దీని ప్రభావం ఏమన్నా ఉంటుందా? ఎటువంటి అభ్యర్థులకి లాభం అనేది చేకూరుతుంది? మొదలైనటువంటి విషయాలన్నీ కూడా మనము ఈ వీడియోలో చర్చించబోతున్నాం. వీడియోని అయితే ఒక లైక్ చేసి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. జాబ్స్ అలాగే సర్వీస్ మ్యాటర్కి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా మనము ఈ ఛానల్ ద్వారా అందించే ప్రయత్నం అయితే జరుగుతుంది. మీరు గతంలో ఏపీపీఎస్సీ ఇచ్చినటువంటి ఏ నోటిఫికేషన్లో అయినా గమనించండి, మనకు ఎక్సైజ్ ఎస్ఐ పోస్ట్ యొక్క కట్ ఆఫ్ మార్కులు తక్కువగానే ఉంటాయి మిగిలినటువంటి పోస్టుల కట్ ఆఫ్ మార్కులతో పోల్చుకుంటే. ఎందుకని అంటే ఈ పోస్ట్కి వెళ్ళడానికి రెండే వ్యాలిడ్ రీజన్లు. ఒకటి, యూనిఫామ్ పైన ఒక ప్యాషన్ అయితే ఉండాలి. రెండు, ఏదో ఒక జాబ్ కావాలనేటువంటి విషయమైనా ఉండాలి. ఈ రెండు మినహాయించి వేరే ఇతరత్ర కారణాల చేత ఖచ్చితంగా ఇక్కడికి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపరు. ఉదాహరణకి ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి తన ప్రొఫెషన్ కన్నా హై ప్రొఫెషన్ని ఎక్స్పెక్ట్ చేస్తారు. మనము ఈ ప్రిఫరెన్స్ ఒకసారి ఆప్షన్ ఫామ్లో మనము ప్రిఫరెన్స్ అనేది ఇచ్చాం కదా, అందులో గమనిస్తే మొదటగా ఎక్కువ పర్సెంట్ డిటి పోస్ట్కి ఫస్ట్ ప్రిఫరెన్స్, సబ్ రిజిస్టరు అలాగే మున్సిపల్ కమిషనరు వీటికి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తారు. దీని తర్వాత ఎక్సైజ్ ఎస్ఐ పోస్ట్కి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇందులో 460 మంది అభ్యర్థులు డిస్క్వాలిఫై. ఇప్పుడు ఇచ్చినటువంటి లెక్క ప్రకారము 585 మంది డిస్క్వాలిఫై అయ్యారు. వర్క్ చేసేటువంటి పోస్టులు చాలా ఉన్నాయి. మనకి ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో మొత్తం 897 పోస్టులు ఉన్నాయి. అందులో 331 పోస్టు ఎగ్జిక్యూటివ్, రిమైనింగ్ పోస్టులన్నీ కూడా నాన్ ఎగ్జిక్యూటివ్. ప్రతి పోస్ట్కి ఒక స్పెసిఫిక్ క్వాలిఫికేషన్ అయితే ఉంది. ఎక్సైజ్ ఎస్ఐ పోస్ట్ కన్నా మనకు నాన్ గెజిటెడ్ పోస్ట్ అయినటువంటి ఏఎస్ఓ పోస్ట్కి ఎక్కువ మంది మొదటే ప్రిఫరెన్స్ ఇచ్చారు. ఇందులో మనకు 218 పోస్టులు అయితే ఉన్నాయి. ఎందుకని అంటే ఇది ఆఫీస్లో వర్క్ చేయడం, ఇంటికి వెళ్ళడం. ఇది ఏఎస్ఓ పోస్ట్. మరి లేడీస్కైనా జెంట్స్కైనా ఈ పోస్టు చాలా బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఎక్సైజ్ ఎస్ఐ పోస్ట్తో పోల్చుకుంటే మరి ఎక్సైజ్ ఎస్ఐ కన్నా మునిపే ఈ ఏఎస్ఓ పోస్ట్కి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా ఎక్కువ మంది లైక్ చేశారు. ఎందుకని అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్లో ప్రమోషన్ ఛానల్ అనేది ఫాస్ట్గా ఉంటుంది. కాబట్టి ఈ పోస్ట్తో పోల్చుకుంటే ఆ పోస్ట్తో బెటర్ అనేటువంటి ఉద్దేశంతో రెవెన్యూ డిపార్ట్మెంట్ని కూడా ఎక్కువ మంది దీనికన్నా ముందు మనకు ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎక్సైజ్ ఎస్ఐ పోస్ట్కి కాంపిటీషన్ అనేది మనకు తక్కువగా కనపడుతుంది. ఎవరికైతే తక్కువ వయసు అనేది ఉంటుందో మంచి స్కోర్ చేసినటువంటి అభ్యర్థులకి అలాగే మెడికల్ టెస్ట్లో పాస్ అయినటువంటి అభ్యర్థులకి ఈ గెజిటెడ్ పోస్ట్ అయినటువంటి ఎక్సైజ్ ఎస్ఐ పోస్ట్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇంతమంది డిస్క్వాలిఫై అయిన తర్వాత మనకు ఈ ఎక్సైజ్ ఎస్ఐ పోస్ట్ యొక్క కట్ ఆఫ్ మార్కులు దాదాపు 7 నుండి 8 మార్కులు తగ్గేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. మరి ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులు ఉన్నారో వారికి దాదాపుగా 208 అంతకన్నా ఎక్కువ స్కోర్ వచ్చినటువంటి అభ్యర్థులకి 100% ఎక్సైజ్ ఎస్ఐ పోస్ట్ అయితే వస్తుంది. అయితే వీళ్ళు మెడికల్ టెస్ట్ కూడా క్వాలిఫై అయి ఉండాలి. సెకండ్, ఓసీ అభ్యర్థులు కనుక గమనిస్తే 212 అంతకన్నా ఎక్కువ స్కోర్ చేసినటువంటి అభ్యర్థులకి 100% ఈ ఎక్సైజ్ ఎస్ఐ పోస్ట్ వచ్చే అవకాశం అయితే ఉంది. వీరు కూడా తప్పనిసరిగా మెడికల్ టెస్ట్లో క్వాలిఫై అయి ఉండాలి. అయితే మనకు రేపటి రోజు కోర్టులో వాయిదా ఉంది కదా, కోర్టు ఇచ్చేటువంటి డిసిషన్ని బేస్ చేసుకుని మనకు తదుపరి రిజల్ట్ అయితే ఉండబోతుంది. అలాగే
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఏపీకి ఇంతవరకు ఫైల్ అనేది రీచ్ అవ్వలేదు కాబట్టి గ్రూప్ 2 డిలే అవ్వడానికి ఇది కూడా ఒక వ్యాలిడ్ రీజన్ అయితే అవుతుంది. మొదటగా గ్రూప్ 1 పోస్టులు అనేటివి రిలీజ్ అవ్వాలి. తర్వాత గ్రూప్ 2 రిజల్ట్ అనేది విడుదల అవ్వడము జరుగుతుంది.